దేవునికి మహిమ కలుగును గాక. యోనా గ్రంథం మొదటి అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాలు మనం చదివితే యోనాకు మొదటిసారి నినెవేని గురించి మొదటి అధ్యాయంలో ప్రత్యక్షమై దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. అదే యోనా గ్రంథం 3వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ 2వ మారు ప్రత్యక్షమైనది దేవుని వాక్కని కనిపిస్తుంది. ప్రియులారా గమనించండి, యోనాకు దేవుడు 2వసారి ప్రత్యక్షమై చెప్పినప్పుడే యోనా నినెవే పట్టణానికి వెళ్ళాడు. అంతకుముందు చాప ఆయనను నినెవేకి తీసుకుపోలేదు. అక్కడనే ఎక్కడైతే యోనా పడవెక్కాడో అదే ప్రాంతంలో ఇంచుమించు ఒక 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత భీకరమైన తుఫాను కలిగినప్పుడు తిరిగి మరలా యోనాను అక్కడనే పాడేస్తే చేప మింగింది, మరలా అదే ప్రాంతంలో తీసుకొచ్చి కక్కింది. దీనికి సంబంధించిన ఒక మ్యాప్ మీకు ఇస్తున్నాను, దాన్ని మీరు